వినాయకుడిని 21 రకాల పత్రితో పూజిస్తారు. స్వామివారికి ప్రకృతిలో లభించే పళ్ళు, ఆకులు, ఫలములతోనే పూజలు చేస్తారు. ప్రకృతిని ఆరాధించాలనే లక్ష్యంతోనే అలా పూజ చేస్తారని 21 రకాల పత్రులతో పూజ చేయటం ఉద్దేశం అదే. ఈ మెసేజ్ ఇచ్చేందుకే వినాయకుడిని ప్రకృతి ప్రసాదించిన పళ్ళు, పూలతో పూజిస్తారని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ రోజున స్వామివారిని అనేకమైనటువంటి వినాయకుడిని అర్చన చేశారు, పూజలు చేశారు. 21 పత్రులతో పూజ చేశారు. వినాయక చవితి నాడు పత్రితో పూజ చేయాలి. సహజంగా కొందరికి అనేకమైనటువంటి పుష్పాలు రకరకాలు ఉంటాయి. కానీ మహానుభావుడు ఇంత కుడుములు, ఇంత వడపప్పు, ఆ గరిక ఇలాంటివి తీసుకొని వస్తే చాలు. ఏమిటి ఈ 21 పుష్పం? 21 పుష్పాలతో ఆరాధిస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నవి 21,600 సార్లు మన దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటాయని యోగశాస్త్రం చెబుతుంది. ఈ 21 సంఖ్యకి యోగశాస్త్రానికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. స్వామివారిని 21 పత్రులతో పూజ చేశారు. ఆ స్వామివారికి కుడుములు మొదలైనటువంటివన్నీ నైవేద్య పెట్టారు. ఈ 21 పత్రులు జాగ్రత్తగా వింటే ప్రతిదీ కూడా ఓషధీ శక్తి కలిగినటువంటివి. ప్రకృతిలో అనేకమైనటువంటి దుష్ట భావములన్నీ తొలగిపోవాలి అన్నా, దుష్టమైనటువంటి బ్యాక్టీరియాలు, కనపడనటువంటి సూక్ష్మక్రిములు నశించాలి అన్నా కొన్ని వృక్షములు, కొన్ని లతలు, తీగలు, ఇవన్నీ ఉమ్మెత్త ఎంత గొప్పదో ఆయుర్వేదాన్ని అడిగితే తెలుస్తుంది. పూర్వంలో ఇన్ని మందుల్లో ఎలా బతికారు వాళ్ళు? కాబట్టి దానికి ఆ ఉమ్మెత్తాకుని కట్టిన ఇలాంటివన్నీ ఆయుర్వేదం ఆరోగ్యం, ఆనందాన్ని కలిగించేటువంటి శుభప్రదమైనటువంటి బాలకుల బాల్యము నుంచే ఈ గణపతి యొక్క దివ్య పూజలు చేయటానికి కారణం అది. అలాంటి పుణ్యమైనటువంటి స్వామివారి యొక్క దివ్య అర్చనా కార్యక్రమంలో పాల్గొని అందరూ తరించాలని కోరుకుంటూ స్వస్తి.